హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వెనస్డే, సో ట్యూస్డే రోజు ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నిన్న మటన్ అండ్ రాగి ముద్ద డిన్నర్లోకి అయితే అది ప్రిపేర్ చేస్తున్నాను. సో అంటే రైస్ తక్కువ చేసి మనం పిండి క్వాంటిటీ, రాగి పిండి క్వాంటిటీ ఎక్కువ వేస్తే ఈజీ డైజెస్టింగ్ అవుతుంది అండ్ సాఫ్ట్గా కూడా కుక్ చేస్తాం కాబట్టి మటన్ అయినా రాగి ముద్ద అయినా కొంచెం సాఫ్ట్గా కుక్ చేస్తాం కాబట్టి నైట్ కొంచెం ఈజీ డైజెస్టింగ్. అంటే ఇలాంటి నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నప్పుడు మటుకు కొంచెం అర్లీగా తినేయాలి. సెవెన్ కంతా తినేస్తే మనం పడుకునే టైంకి కొంచెం అట్లా వాకింగ్ చేయడం, ఇంట్లో పని అది ఇది సరిపోతుంది. సో అందుకే నిన్న అంటే సండే రోజు మిస్ అయిపోయింది కదా నాన్ వెజ్, సో దాన్ని ట్యూస్డే రోజు కవర్ చేసేసామన్నమాట. సో అంటే పూజ చేసిన తర్వాతనే నేను నాన్ వెజ్ కర్రీ చేయడం ప్రిపేర్ చేస్తాను. అండ్ ఈరోజు వెనస్డే. సో వెనస్డే రోజు మార్నింగ్ తలకి చాలా రోజులైందండి ప్యాక్ పెట్టుకోక. సో ప్యాక్ పెట్టుకుందాము. ఎగ్ అండ్ కర్డ్, కొంచెం హీట్ ఎక్కువ ఉంది బయట. సో ఎగ్ కర్డ్ రెండు కలిపి తలకి కొంచెం బాగా పట్టిద్దామని చెప్పేసి మార్నింగే కొంచెం స్నానం అయితే చేయలేదు. సో ప్రస్తుతానికైతే వంట కంప్లీట్ అయిపోయింది. అండ్ అంటే ఇట్లా నేను కొంచెం ఏమైనా తలకి ప్యాక్ పెట్టుకోవడం అట్లాంటివి చేసినప్పుడు మటుకు వంట ఫాస్ట్గా చేసేసి 7:30, 8 కంతా పిల్లలు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ కోసం వంట అయితే స్టార్ట్ చేసేస్తా. అండ్ ఇప్పుడైతే ఈ ప్యాక్ పెట్టేసుకొని హెడ్ బాత్ చేసుకోవాలి. చాలా ఫ్రెష్గా ఉంటుంది. అండ్ హీట్ వాటర్ అయితే అస్సలు లేదు, ఓన్లీ కూల్ వాటరే. సో మనకి సింక్లో వచ్చే అంటే సింటెక్స్లో వచ్చే వాటరే, అంటే మనకి పైనుంచి వచ్చే వాటరే మనకి కొంచెం కూల్గా ఉంటాయి. సో బాగుంటుంది. అండ్ ఫాస్ట్గా ఇది పెట్టేసుకొని ఒక 15-20 మినిట్స్ పెట్టుకుంటే ఈ ఎగ్ అనేది మొత్తం డ్రై అయిపోతుంది కదా. సో అప్పుడు హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆల్సో శనగపిండితో ఒక ఫేస్ ప్యాక్, అంటే రెగ్యులర్గా వంటింట్లో ఉండే చిట్కాలే పాటిస్తూ ఉంటాను నేను. బయటవైతే ఎక్కువగా యూజ్ చేయను, అంటే కెమికల్ అట్లా ఉంటుంది కాబట్టి. సో అది ఓకేనండి. ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఫస్ట్ మనం ఎగ్తో ప్యాక్ పెట్టేసుకుందాం. సో ఇది ట్యూస్డే రోజు ఈవినింగ్ చేసిన మటన్ రెసిపీ. సో ఫుల్ రెసిపీ షేర్ చేయమన్నారు కాబట్టి నేను మీతో ఫుల్ రెసిపీ అయితే షేర్ చేస్తున్నా. యాక్చువల్లీ నేను అప్పుడే తీసుకొచ్చాను అనమాట మీట్. సో ఫ్రెష్గా ఉంది కదా అని చెప్పేసి, అంటే ట్యూస్డే సండే ఈ 2 days అయితే మేము నాన్ వెజ్ అయితే తింటాము. అండ్ రెగ్యులర్గా ఏం తినంలేండి, సండే మిస్ అయిపోయింది కాబట్టి. సో ఆ క్రేవింగ్స్ అయితే ఉంటాయి కదా, సండే మిస్ అయిపోయిన క్రేవింగ్స్ ఈరోజు అనమాట మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఫస్ట్గా అయితే నేను అంటే ఫస్ట్ మటన్ తీసుకొచ్చినామంటే సాల్ట్, పసుపు వేసేసి మంచిగా నీట్గా ఒక 4-5 times అయినా వాష్ చేసేస్తా. బికాజ్ నాకు కొంచెం ఫోబియా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అవన్నీ వాష్ చేసేసి పక్కకు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఉప్పు, కారం, పసుపు వేసేసి కొంచెం పెరుగు యాడ్ చేసేసి పక్కన పెట్టేస్తా ఒక 15-20 minutes. ఈలోపు నేను పూజ అవన్నీ చేసేసుకుంటాను అనమాట, ఫ్రెష్ అప్ అయిపోయి. అండ్ మటన్ చేసే ముందు నేను పూజ చేసిన తర్వాతనే మటన్ రెసిపీ ఏదైనా సరే, ఈవెన్ సండే అయినా సరే నేను పూజ చేసిన తర్వాత సో దీన్ని ఒక 15 minutes అయినా ఆయిల్లో మగ్గించాలి. అండ్ నేను ఒక్క టమాటా, 1/2 kg మటన్కి ఒక టమాటా ఒకటే యూజ్ చేస్తున్నా, ఒకటే. సో ఎక్కువ యూజ్ చేయట్లేదు, ఎందుకంటే గ్రేవీ ఎక్కువ అవసరం లేదు. ఆల్రెడీ మనం నిమ్మకాయ యూజ్ చేసినాం అండ్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి పులుపు ఎక్కువ అవసరం లేదు. సో ఒక టమాటా ఎనఫ్ అనమాట. సో నేను కొన్ని వాటర్ వేసేసి ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా కుక్ అయిన తర్వాత మళ్ళీ నేను లిడ్ తీసేసి మసాలా మనం ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో
అది వేసి ఇంకొక విజిల్ వచ్చేంత వరకు, అంటే మటన్ని బాగా బాయిల్ చేసేసుకోవాలి. సో ఒక సైడ్ అయితే రాగి ముద్ద, నాన్ వెజ్లో ఈ మధ్య నేను రాగి ముద్దనైతే బాగా ప్రిపేర్ చేస్తున్నానులేండి. సో అంటే ముందు పెట్టాల్సిన క్లిప్ ఇప్పుడు యాడ్ అయిపోయింది. సో దీంట్లో అంటే మనకి స్టోర్ బియ్యంతోనే రాగి ముద్ద చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది. సో కొంచెం సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి, బికాస్ కర్రీలో కూడా ఉంటుంది కాబట్టి. సో నాన్ వెజ్ అనే కాదండి, ఈ మధ్య కొంచెం అంటే పప్పు దినుసులు, చిరుధాన్యాలు ఇవి కొంచెం మనం ఎక్కువగా వాడడం చాలా మటుకు మంచిదే అని అంటే నాకు నేను రియలైజ్ అవుతున్నా. సో ఇవి తినాలి ఖచ్చితంగా, మన పిల్లలకి కూడా మనం నేర్పించాలి. బట్ ఏంటంటే వాళ్ళు ఈ ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు అయిపోయారు. సో సడన్గా మీరు ఇది తినాలి అంటే మటుకు కష్టమే. సో వీక్లీ వన్స్ అయినా లేదా మంత్లీ వన్స్ అయినా కొంచెం అలవాటు చేస్తే పిల్లలకి బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ అంటే కొంచెం రాగి ముద్దలు పెరుగు కొంచెం ఎక్కువ యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర, పచ్చి ఉల్లిపాయ వేసి పిల్లలకి ఇచ్చేస్తే అంటే జావలాగా బాగుంటుంది. సో అందుకే అప్పుడప్పుడు నేను రాగి జావా అట్లా చేస్తూ ఉంటాను అనమాట. సో ఏదో రకంగా పిల్లలకి చిరుధాన్యాలు పెట్టాలి కదా అని చెప్పేసి. సో అది అండ్ నేనైతే ఇంకా రాగి ముద్ద కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ప్యాక్ పెట్టుకుంటున్న హెయిర్ ప్యాక్. సో మీరు ఇంట్రోలో చూసి ఉంటారు కదా. సో అందుకే ఇంకా నైట్ నేను ఆ రెసిపీ అంతా షేర్ చేయాలి కదా అని చెప్పేసి షేర్ చేస్తున్నా. సో డిన్నర్ చేసిన తర్వాత ఇంకా నేనేం బ్లాగ్ అయితే షూట్ చేయలేదండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ప్యాక్ అయితే నేను మీతో షేర్ చేసుకున్నా ఇంతకు ముందు కూడా. సో ఇంకోసారి కూడా షేర్ చేద్దాం అనిపించి ఇప్పుడైతే ఇక్కడ ఒక ఎగ్ తీసుకున్నా అండ్ దీంట్లో కర్డ్ కూడా తీసుకున్నా. కర్డ్ కొంచెం శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాను, బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో ఇది మనకి హెయిర్కి మాయిశ్చరైజింగ్గా బాగా పనికొస్తుందండి. పెరుగు వేస్తున్నాం అండ్ ఎగ్ వైట్ కూడా వేస్తున్నాం. నాకు ఎగ్ ఎల్లో అంటే స్మెల్ అస్సలు నచ్చదు. ఈవెన్ షాంపూ వేసి పెట్టినా కూడా అది పోదన్నమాట స్మెల్, ఎల్లో స్మెల్. సో అందుకు ఇంకా నేను ఆ ఎల్లో తీసేసాను అనమాట. సో మొత్తం హెయిర్కి స్కాల్ఫ్కి మొత్తం బాగా పట్టేలాగా అంటే ముందు రోజు నైట్ నేను ఆయిల్ పెట్టేసుకున్నా. ఆమ్దం అంటే ఆయిల్ అంటే కోకోనట్ ఆయిల్ కాదు, ఆమ్దం అయితే పెట్టేసుకున్నా. సో ఆమ్దము నేను కొంచెం ఎండకి ఎక్కువ తిరుగుతాను కాబట్టి కొంచెం చలువ చేస్తుంది అని చెప్పేసి నేను ఆమ్దం పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ప్యాక్ పెట్టుకుంటున్నాను అనమాట. ఈ ప్యాక్ తలకు పెట్టుకోవడం వల్ల డాండ్రఫ్ కూడా మంచిగా క్లియర్ అయిపోతుంది. సో అంటే రెగ్యులర్గా పెడుతూ ఉండాలి. ఏదైనా సరే మనం ఒక్కసారి వాడి పని చేయలేదని చెప్పకూడదు. సో రెగ్యులర్గా వాడుతూ ఉండాలి అండ్ మనకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎక్కువ శాతం నేనైతే హోమ్ రెమెడీసే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను, బికాజ్ నాకు బయటవి యూజ్ చేయాలని నాకు పెద్దగా ఇష్టం ఉండదు. సో ఇవైతే మనకి ఎలాంటి హామ్ ఉండదు. సో అంటే మనము ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ నుంచి మనము వాడుతున్నదే కాబట్టి ఎలాంటి హామ్ ఏమి ఉండదు స్కిన్కి కానీ హెయిర్కి కానీ. సో మంచి రిజల్ట్ కూడా వస్తుంది. అండ్ ఇప్పుడే కొత్తగా ఏం వాడట్లేదు, ఇంతకుముందు కూడా వాడుతున్నాం కాబట్టి. సో అది అండ్ నేను ఫేస్ కూడా శనగపిండి పెరుగు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో ఎక్కువ శాతం నేను శనగపిండి బియ్యం పిండి ఇవి మటుకే వాడుతూ ఉంటానండి. అంటే బయటికి వెళ్ళే ఓపిక ఉండదు, తీరిక ఉండదు. సో ఇలా హోమ్ రెమెడీస్ ఏదో సాటిస్ఫాక్షన్ కోసం ఇవన్నీ పెడితేనే అందంగా ఉంటామా అని ఏదో సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకుందామని చెప్పేసి అంతే. హాట్ బాక్స్ సో అంటే ఇప్పుడైతే మొత్తం హెయిర్ వాష్ చేసుకున్నా, శనగపిండి వేసాం కదా కొంచెం అట్లా రఫ్గా అనిపిస్తుంది. బట్ నైట్ మనము నానబెట్టి పెట్టేసుకోవాలి శనగపిండి, అవిసె గింజలు, అవి పెరుగులో నానబెట్టేసి మార్నింగ్ ప్యాక్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు. ఎగ్ దేంట్లో అయినా యూజ్ చేయొచ్చు, కానీ కొంచెం సిల్కీగా అనిపిస్తుంది అనమాట. అంటే హెయిర్కి మాయిశ్చరైజింగ్గా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడైతే హెయిర్ బాత్ ఇప్పుడే చేసుకున్నా కాబట్టి తడి మీద అట్లా అనిపిస్తుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది, డాండ్రఫ్ కూడా పోతుందండి. సో ఈ రెమెడీ మీకు ఎవరికైనా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక యూజ్ చేయండి, రెగ్యులర్గా యూజ్ చేయండి. రెగ్యులర్గా యూజ్ చేస్తే మటుకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. సో అది ఈరోజు రెమెడీ. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.